కాపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ చేపట్టనున్నట్లు కాకినాడ జిల్లా కాపు ఉద్యోగ సేవా సమితి సభ్యులు తుమ్మల రంగారావు, తొర్రెటి లక్ష్మీనారాయణ, కనపర్తి నూకరాజు పేర్కొన్నారు. మిలిటరీ రోడ్లోని భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యాలయంలో కాపు ఉద్యోగ సేవా సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ద్వారా 600 మంది కాపు పిల్లలకు చదువుకునేందుకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందన్నారు. పేద కాపు పిల్లల చదువు కోసం నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగుల వివరాలను సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ గద్దె రామారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ టీవీ పంపించే రాజమండ్రి జిల్లా సెలక్షన్ జరుగుతున్నాయి. ఈస్ట్ గోదావరి అక్కడ వెళ్ళాలి, కానీ అది మానేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ అది సెకండరీ. నేను కాపుగానే పుట్టాను, కాపుగానే పోతాను. ఉద్యోగం కూడా కాపుగానే సంపాదించుకున్నాను, వేరే క్యాస్ట్ సంపాదించుకోలేదు. సో అందుచేత ఖచ్చితంగా మన ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మన కాపు ఉద్యోగ సంస్థ అంటే మన ఉద్యోగస్తుల లేదా మన సోదరు వల్ల జేఏమే సంక్షేమమే మన జేఏమే అని తెలియజేసుకుంటూ అటువంటి కమిట్మెంట్ కావాలి. అటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇందులో తీసుకురావు. నా స్నేహితులు తీసుకురావడం కానీ, నాకు చుట్టూ నా బండి వెనకాల కూర్చోవడం తీసుకురావడం కానీ, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు వేరు 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 ఎదిగి తీసుకురావు. సో ఆ విధంగా తీసుకొస్తే మన యొక్క తొర్రెటి లక్ష్మీనారాయణ, నా పేరు తొర్రెటి లక్ష్మీనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ ఎక్స్గా చేశాను. మరి ఇవాళ ఈ సమావేశం కాపు ఉద్యోగ సేవా సమితి 2007వ సంవత్సరం నుంచి కూడా ఈరోజు వరకు చక్కటి కార్యక్రమాలను అందిస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని టైం టు టైం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఇది సామాజిక వర్గానికి కాపు కమ్యూనిటీ చెందింది కనుక మనం ఈ బాడీని 2007లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి తదనుగుణంగా మరి మా యొక్క ఉద్దేశం మా ఎంప్లాయీస్ అందరం కూడా డొనేట్ చేసుకుని ఇంకా పెద్దల ద్వారా తీసుకుని పేద విద్యార్థులకి వాళ్ళని విద్యావంతులు చేయాలి అని ముఖ్య ఉద్దేశం ముందు ఎజెండాలో పెట్టుకున్నాము. అది ఈ రోజు వరకు కూడా చక్కగా కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మాకు ఏ కష్ట నష్టాలు ఏర్పడినప్పటికీ కూడా ఒకే యూనిట్గా ఉండి ఎవరినన్నా గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు మేము సాధించుకున్నాం. ఇప్పుడు కూడా అందరం కూడా ఏకస్తులుగా ఉంటూ ఉన్నాము. మేమందరం ఫర్దర్గా కూడా ఏ గవర్నమెంట్నైనా లేకపోతే ఏ రాజకీయ నాయకుడినైనా కూడా మేము వెళ్ళి మా యొక్క ఆశయాలు ఇటువంటి మాకు మరి రిజర్వేషన్లు మరి ఏ రకమైన గవర్నమెంట్ తరఫున బెనిఫిట్స్ లేవు కాబట్టి మాకు ఈ రకమైన సహకారం అందించాలని అప్పటికి ఏది అవసరమైందో అది అడగడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మరి ఇందులో భాగంగానే జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విడిపోయింది కాబట్టి కాకినాడ జిల్లాకి చక్కటి బాడీని ఎంచుకుని దాన్ని కూడా కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. నా పేరు కనపర్తి నూకరాజు. 2017 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కాపు పేద పిల్లలకు చేయడం జరిగింది. 13 లక్షల రూపాయలతో తులసి రామచంద్రప్రభు గారు ఆధ్వర్యంలో సహకారంతో మేమంతా 605 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది కాపు పేద పిల్లలకి. అలాగే చదువు ఆపేసి కష్టకాలంలో చదువుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా మాకు అప్రోచ్ చేస్తే వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడి వాళ్ళకి కొంచెం అందరూ కలెక్టివ్గా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఫీజుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ని ఏకం చేయడానికి, అలాగే కష్టకాలంలో ఏ ఎంప్లాయీ కన్నా ఏదైనా జరిగితే మేము వెంటనే అందరూ కలిపి కలెక్టివ్గా దాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా
అందరినీ కలిపి కాకినాడ జిల్లా మొత్తంగా ఎంప్లాయీస్ అందరినీ ఏ డిపార్ట్మెంట్ వారీగా మేము అందరినీ నోట్ చేసి భవిష్యత్తులో మంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిద్దామని సందర్భంగా కాపు ఉద్యోగ సేవా సమితి సర్వసభ్య కార్యవర్గ సమావేశం ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి గాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశానికి కాకినాడ జిల్లా నలుమూలల నుంచి కూడా ఉద్యోగస్తులైనటువంటి మా సోదరిమణులందరూ కూడా హాజరవడం జరిగింది. భవిష్యత్తులో కాపు ఉద్యోగస్తులకు ఎవరైనా ఏదైనా వారి యొక్క సర్వీస్ మ్యాటర్స్లో కానీ విధి నిర్వహణలో కానీ ఏదైనా ఆటంకం ఏర్పడినా ఎవరైనా ఆటంకపడడానికి చూసినా వారికి అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి గాను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాపుల పిల్లల్లో ఎవరైతే మెరిట్ ఉండి చదువుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందజేయడానికి గాను ఈ సమావేశంలో తీర్మానించడం జరుగుతుంది. మరి నూతన కార్యవర్గం ద్వారా నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో చేపడతామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై కాపు.